Hi everyone, this is Rama Selja. Today I am going to teach you Unit 4 Quantitative Aptitude, Part 7. In this session, we discuss about some more problems based on time, speed and distance. సో ఈ కాన్సెప్ట్ని టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ట్రైన్ అండ్ బోట్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఇవి కాన్సెప్ట్స్ మీద కూడా ట్రైన్స్ అండ్ బోట్స్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ మనకి మోడల్ పేపర్స్లో ప్రీవియస్ పేపర్స్లో ఇస్తూ ఉన్నారు. ఓకే, చూడండి ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ చూసినట్లయితే ట్రైన్ యొక్క లెంత్, ట్రైన్ ఒక ఆబ్జెక్ట్ని క్రాస్ చేసింది అంటే దాని లెంత్ని ఇక్కడ ఎలా తీసుకుంటామంటే కంప్లీట్గా దాని లాస్ట్ కోచ్ ఆ ఆబ్జెక్ట్ని క్రాస్ చేసేంత వరకు కూడా అది క్రాస్ చేసినప్పుడే ఆ ట్రైన్ ఆబ్జెక్ట్ని క్రాస్ చేసింది అని చెప్పి చెప్తాము. The length of the train has crossed the total length of the object. ఇక్కడ total length of the object అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఒక మ్యాన్ ఆర్ పోల్ అయితే కనుక లెంత్ని మనం ఇక్కడ జీరోగా తీసుకుంటాం. సో లెంత్ అంతా కన్సిడర్ చేయము. ఆబ్జెక్ట్ అనేది ఒక మ్యాన్ కానీ పోల్ని కానీ అంటే ఒక ట్రైన్ పోల్ని దాటింది, పోల్ని క్రాస్ చేసి వెళ్ళింది అంటే అక్కడ పోల్ యొక్క లెంత్ మనం కన్సిడర్ చేయము. అలాగే మ్యాన్ని దాటుకుంటూ వెళ్ళింది అంటే కనుక మ్యాన్ యొక్క లెంత్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయము. అదే ఒక ప్లాట్ఫామ్ని ట్రైన్ క్రాస్ చేసింది అంటే ప్లాట్ఫామ్ యొక్క లెంత్ని ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాము. సో నెక్స్ట్ వన్, ట్రైన్స్ రన్నింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో టూ ట్రైన్స్ రన్నింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నట్లయితే దాని యొక్క రిలేటివ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ టూ ట్రైన్స్ యొక్క స్పీడ్స్లో డిఫరెన్స్ని మనం ఇక్కడ తీసుకుంటాము. ఆ టూ ట్రైన్స్ యొక్క స్పీడ్లో డిఫరెన్స్ని రిలేటివ్ స్పీడ్గా మనం ఇక్కడ తీసుకుంటాం. అలాగే ట్రైన్స్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో టూ ట్రైన్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఎదురుబదురుగా మనకి టూ ట్రైన్స్ వస్తున్నప్పుడు వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ని మనం ఏ విధంగా తీసుకుంటామంటే వాటి యొక్క స్పీడ్లో ఆ టూ స్పీడ్స్ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఆ టూ స్పీడ్స్ని యాడ్ చేస్తాం. ఓకే, దాన్ని యాడ్ చేస్తే స్పీడ్ traveling distance equal to the sum of the length of the trains with respect to the relative speed. Okay, the trains యొక్క లెంత్ దేనికి ఈక్వల్ అవుతుందంట, దాని ఆ ట్రైన్ యొక్క రిలేటివ్ స్పీడ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ట్రైన్స్ పాసింగ్ ఏ టెలిగ్రాఫ్ పోస్ట్ ఆర్ స్టేషనరీ మ్యాన్. సో టెలిగ్రాఫ్ పోస్ట్ అండ్ పోల్ ఇలాగా స్టేషనరీ మ్యాన్ కదలకుండా నుంచున్న ఒక వ్యక్తిని కానీ నిలకడగా ఉన్న వాటిని దాటేటప్పుడు వాటి లెంత్ని పరిగణలోకి తీసుకోము. ట్రైన్స్ పాసింగ్ ఏ రైల్వే స్టేషన్ ఆర్ క్రాసింగ్ ఏ బ్రిడ్జ్. ఓకే, ఒక రైల్వే స్టేషన్ కానీ ఒక ప్లాట్ఫామ్ని కానీ ఒక బ్రిడ్జ్ని కానీ దాటింది అంటే అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ను కూడా ఇక్కడ మనం తీసుకుంటాం. సో మనం ట్రైన్ యొక్క లెంత్తో పాటు ఆబ్జెక్ట్ యొక్క లెంత్ను కూడా ఇక్కడ తీసుకుంటాము. ట్రైన్ పాసింగ్ ఏ మ్యాన్ హూ ఈజ్ వాకింగ్. సో వాకింగ్ మ్యాన్ని కనుక వాక్ చేస్తూ వెళ్ళే మ్యాన్ని క్రాస్ చేసింది అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్. సో అక్కడ మనం లెంత్ ఏ విధంగా తీసుకుంటామంటే ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్. సో అక్కడ మ్యాన్ యొక్క స్పీడ్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్. సో ఇది కూడా సేమ్ డైరెక్షన్ అయితే స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ తీసుకుంటాం. అదే ఆపోజిట్ డైరెక్షన్ అయితే కనుక స్పీడ్ ఆఫ్ ట్రైన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్. సో టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మ్యాక్సిమం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఈ ఫార్ములాని మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటాం. ఇదే ఫార్ములా నెక్స్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్. అలాగే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఈ ఫార్ములాస్ని మనం బేస్ చేసుకుంటూ మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. It implies that the water in the river in moving or flowing. Stream means అంటే ఒక నిశ్చలంగా ఉన్న వాటర్ కాకుండా ఫ్లోయింగ్ వాటర్ని మనం ఇక్కడ స్ట్రీమ్ అంటాం. ఫ్లో వాటర్ని మనం ఇక్కడ స్ట్రీమ్ అని చెప్పి అంటాం. సో దానికి ఒక ఫ్లోయింగ్ వాటర్కి కొంత డైరెక్షన్ అనేది ఉంటుంది. సో ఒక డైరెక్షన్లో
వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏదైనా సరే ఒక బోట్ మూవ్ అవుతూ ఉంటే బోట్ యొక్క డైరెక్షను స్ట్రీమ్ యొక్క అంటే స్ట్రీమ్లో ఉన్న వాటర్ ఫ్లోయింగ్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా ఉన్నప్పుడు దాన్ని అప్ స్ట్రీమ్ అంటాం. అంటే వాటర్ ఫ్లోయింగ్ డైరెక్షను బోట్ డైరెక్షన్కి, సో బోట్ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంటే దాన్ని అప్ స్ట్రీమ్ అంటాం. సో రెండు కూడా సేమ్గా ఉంటాయి, అంటే వాటర్ యొక్క ఫ్లోయింగ్ అండ్ బోట్ యొక్క ఫ్లోయింగ్ డైరెక్షన్స్ రెండు కూడా సేమ్ వై ఉంటే కనుక అది డౌన్ స్ట్రీమ్ అవుతుంది. స్టిల్ వాటర్లో అయితే స్పీడ్ మనం ఇక్కడ జీరోగా తీసుకుంటాం. స్టిల్ వాటర్లో మనం జనరల్గా స్పీడ్ని జీరోగా తీసుకుంటాం, అంటే వాటర్ యొక్క స్పీడ్ని మనం ఇక్కడ జీరోగా తీసుకుంటాం. ఫ్లోయింగ్ స్పీడ్ ఏమి ఉండదు కాబట్టి. లెట్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ బి x meter per second and the speed of the stream be 5 meter per second. Then if the speed of boat in still water is 8 kilometers per hour and the speed of the stream is 2 kilometers per hour, then the boat will travel with the stream that is downstream at the rate of 8 plus 2 kilometers per hour, while against the stream that is upstream at the rate of 8 minus 2 kilometers per hour. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోట్ యొక్క వాటర్ యొక్క స్పీడ్ 8 కిలోమీటర్స్ అని, అలాగే స్ట్రీమ్ సో బోట్ ఇన్ స్టిల్ వాటర్ 8 కిలోమీటర్స్ పర్ అవర్ అని, అలాగే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 2 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఈ విధంగా స్పీడ్స్ ఇచ్చారు. బోట్ యొక్క స్పీడ్ అండ్ స్టిల్ వాటర్లో బోట్ యొక్క స్పీడ్ అండ్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ మనకి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు కనుక డౌన్ స్ట్రీమ్ అయితే మనం 8 ప్లస్ 2 కిలోమీటర్స్ పర్ అవర్ అని క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే అప్ స్ట్రీమ్ అయితే కనుక 8 మైనస్ 2 కిలోమీటర్స్ పర్ అవర్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి కొన్ని పాయింట్స్ చూడండి. ఇక్కడ టైం టేకెన్ బై ఏ ట్రైన్ టు క్రాస్ ఏ పోల్ ఆర్ ఏ స్టాండింగ్ మ్యాన్ దట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో లెంత్ ఆఫ్ ట్రైన్, ఇక్కడ డిస్టెన్స్ని మనం లెంత్ ఆఫ్ ట్రైన్గా తీసుకుంటాము. టైం టేకెన్ బై ఏ ట్రైన్ టు క్రాస్ ప్లాట్ఫామ్ ఆర్ బ్రిడ్జ్ ఎట్సెట్రా దట్ ఈస్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ విత్ సమ్ లెంత్. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఆర్ బ్రిడ్జ్ బై స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో టైం టేకెన్ బై ఏ ట్రైన్ టు క్రాస్ ప్లాట్ఫామ్ ఆర్ బ్రిడ్జ్. సో ప్లాట్ఫామ్ కానీ బ్రిడ్జ్ని కానీ దాటేటప్పుడు మనం లెంత్ ఆఫ్ ట్రైన్తో పాటు ఆ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఆర్ బ్రిడ్జ్ యొక్క లెంత్ని కూడా మనం ఇక్కడ తీసుకుంటాం డిస్టెన్స్గా. సో డిస్టెన్స్ ప్లస్గా మనం ఈ రెండింటి యొక్క లెంత్ వేసుకుంటాం బై స్పీడ్ ఆఫ్ ట్రైన్. నెక్స్ట్, when two trains with length L1 and L2 and with speeds S1 and S2 respectively, then when they are moving in the same direction, time taken by the faster train to cross the slower train that is equal to L1 plus L2 by difference of their speeds. When they are moving in the opposite direction, time taken by the trains to cross each other that is equal to L1 plus L2 by sum of their speeds. సో ఫస్ట్ అయితే రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటే కనుక డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్స్ తీసుకుంటాము, అలాగే మనకి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్లయితే సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్ తీసుకుంటాము. ఓకే, రెండు గుర్తుపెట్టుకోండి. పైన వచ్చేసి లెంత్ వచ్చేసి L1 L2 ఒక ట్రైన్ యొక్క లెంత్, అలాగే ఏదైతే ఆబ్జెక్ట్ని దాటుతుందో దాని యొక్క లెంత్, రెండింటిని కూడా ఇలా తీసుకుంటాం L1 ప్లస్ L2 అని. నెక్స్ట్ చూడండి, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటూ కొన్ని సమ్స్ చూద్దాము. ఏ 280 meters long train moving with an average speed of 108 kilometers per hour cross a platform in 12 seconds. A man crossed the same platform in 10 seconds. What is the speed of the man in meter per second? సో మనకి ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఇచ్చారు కానీ మనం మీటర్ పర్ సెకండ్స్లో అడుగుతున్నారు. ఓకే, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇజ్ ఈక్వల్ టు ఎంతని ఇచ్చారు మా 108 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇజ్ ఈక్వల్ టు 108 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్స్ని మనం మీటర్ పర్ సెకండ్స్లోకి చేంజ్ చేసినట్లయితే 5/18 తోటి మల్టిప్లై చేయాలి, అంటే 108 ఇంటూ 5/18 దట్ ఈస్ ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్స్.
ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. మనకి లెంత్ ఎంతో ఇవ్వలేదు, సో లెంత్ ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ 280/12 ఎక్స్ బై, సో ఎక్స్ ప్లస్ 280. సో 280 అనేది ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రైన్. సో ఎక్స్ అనేది ఇక్కడ మనకి కావాల్సిన ప్లాట్ఫామ్ ట్రైన్. సో ప్లాట్ఫామ్ ట్రైన్ మనం ఎక్స్ అనుకుంటే రెండింటిని తీసుకోవాలి కదా ఇక్కడ డిస్టెన్స్గా. సో ఎక్స్ ప్లస్, సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ 280, ఎక్స్ ప్లస్ 280 బై, దీన్ని ఎంతసేపట్లో ఇది రాస్ చేయగలుగుతుంది అంటే 12 సెకండ్స్ అని ఇచ్చారు కాబట్టి బై 12 దట్ ఈస్ ఈక్వల్ టు 30. సో ఎక్స్ ప్లస్ 280 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 12 that is equal to 80. Man's speed is equal to 80/10 that is equal to 8 meter per seconds. Man's speed అంటే ఇక్కడ 80 అనేది మనకి ఇక్కడ x is equal to వచ్చేసింది కదా ప్లాట్ఫామ్. సో మ్యాన్ అతను ప్లాట్ఫామ్ని మాత్రమే దాటాడు కాబట్టి మనం ఇక్కడ డిస్టెన్స్గా ప్లాట్ఫామ్ తీసుకుంటాము. x is equal to మనకి ఇక్కడ 80 వచ్చింది కాబట్టి డిస్టెన్స్ ఇక్కడ 80 అవుతుంది. అండ్ బై 10 సెకండ్స్లో కదా ఇచ్చింది, అందుకని బై 10, టైం ఇక్కడ 10. 80/10 that is equal to 8 meter per second. A 320 meters long train moving with an average speed of 120 kilometers per hour crossed a platform in 24 seconds. A man crossed the same platform in 4 minutes. What is the speed of man in meter per second? చూడండి, ఏ 320 meters లాంగ్ ట్రైన్. సో ఇక్కడ ట్రైన్ లెంత్ ఇచ్చేసారు 320 మీటర్స్ అని. మూవింగ్ విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్, సో ట్రైన్ స్పీడ్ ఇచ్చేసారు 120 kilometers per hour అని. క్రాస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 24 seconds, సో టైం కూడా ఇచ్చేసారు. ఏ మ్యాన్ క్రాస్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఇన్ 4 minutes. ఫస్ట్ మనం ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇక్కడ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు 120 kilometers per hour అని ఇచ్చేసారు. సో కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఇచ్చారు, మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చాలి అంటే 5/18తో మల్టిప్లై చేస్తాం. అంటే 120 ఇంటూ 5/18 దట్ ఈస్ ఈక్వల్ టు 100/3 మీటర్ పర్ సెకండ్స్. లెట్ ఎక్స్ బి ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. సో లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఓకే 100/3 మీటర్ పర్ సెకండ్స్ అని వచ్చింది కదా. సో లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్, లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ బై టైమ్ టేకెన్ ఇన్ క్రాసింగ్. సో టైం టేకెన్ ఇది ఏంటిది, స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చింది. స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్. ఈ రెండింటి యొక్క లెంత్ తీసుకున్నట్లయితే మనకి ట్రైన్ యొక్క స్పీడ్కి ఈక్వల్ చేసుకోవచ్చు. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఇస్ ఈక్వల్ టు మనం ఏమేమి తీసుకోవాలి, లెంత్ ఆఫ్ ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్, రెండింటి యొక్క లెంత్ మనం తీసుకోవాలి ఇక్కడ. బై టైమ్ టేకెన్ ఇన్ క్రాసింగ్. సో క్రాసింగ్ టైం ఇచ్చేస్తారు కాబట్టి అది 320 ప్లస్ ఎక్స్ బై 24 దట్ ఈస్ ఈక్వల్ టు 100/3. సింప్లిఫై చేస్తే 24 ఇంటూ 100/3 that is equal to 320 plus x. 800 that is equal to 320 plus x. X is equal to 480 meters. Man's speed is equal to, man's speed ఎంత అవుతుంది ఇప్పుడు చూడండి, ఇక్కడ x అనేది ప్లాట్ఫామ్లో వచ్చేసింది. ప్లాట్ఫామ్ 480/4 ఇంటూ 60. సో 4 hours అని ఇచ్చారు కాబట్టి దాన్ని మళ్ళీ మనం సెకండ్స్లోకి చేంజ్ చేసినట్లయితే, సో ఇక్కడ 4 minutes అని ఇచ్చారు, మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్లో కనుక్కోమన్నారు కాబట్టి మనం ఇంటూ 60 వేసుకుంటే అది సెకండ్స్లోకి వచ్చేస్తుంది. సో 4 minutes ఇచ్చారు కాబట్టి ఇక్కడ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేయమన్నారు మీటర్ పర్ సెకండ్స్లో. సో అందుకని ఇక్కడ ఇంటూ 60 వేసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్, ఏ 280 meters long train traveling at a uniform speed crosses a platform in 60 seconds and a man standing on the platform in 12 seconds. What is the length of the platform? చూడండి, ఏ 280 meters long train. సో ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చేసారు 280 అని. ట్రావెలింగ్ ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్ క్రాస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 60 seconds అండ్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్ ఇన్ 20 seconds. సో ఇక్కడ ప్లాట్ఫామ్ని 60 secondsలో అది దాటేసింది. సో ప్లాట్ఫామ్ని దాటిందంటే ఇక్కడ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కూడా మనకి కావాలి, దాన్ని అది తెలియదు కాబట్టి ఇందాకలాగానే మనం ఇక్కడ ఎక్స్ అనుకుందాం. సో ప్లాట్ఫామ్ దాటడానికి దానికి ఎంత పట్టింది, టైము 20 seconds పట్టింది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్? సో లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ మనం ఎక్స్ అనుకున్నట్లయితే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇస్ ఈక్వల్ టు, మనం ఇక్కడ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ అండ్ ట్రైన్ లెంత్ రెండు తీసుకుంటాం డిస్టెన్స్ ప్లేస్లో. సో స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టైం ఇక్కడ 60 కాబట్టి ప్రాబ్లంలో 60 secondsలో దాటింది కాబట్టి 60 వేసుకున్నాం.
సో ఎక్స్ ప్లస్ 280/60 దట్ ఈస్ ఈక్వల్ టు 280/20. సో 280/20కి ఎందుకు ఈక్వల్ చేస్తున్నాము ఇక్కడ? సో 280/20 అనేది ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుంది. సో మ్యాన్ స్టాండింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్ ఇన్ 20 సెకండ్స్. 20 సెకండ్స్ దాన్ని అక్కడ నుంచున్నప్పుడు ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది కదా. సో ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళిపోవడానికి అక్కడికి 20 సెకండ్స్ పట్టింది. కాబట్టి 280 దాని యొక్క స్పీడ్, ట్రైన్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది లెంత్గా అవుతుంది, ఇది ఇప్పుడు ఏమవుతుంది టైం అవుతుంది. సో లెంత్ టైం ఉన్నప్పుడు మనకి, సో ఇక్కడ అంటే డిస్టెన్స్ ఇక్కడ తీసుకునేది ఈ లెంత్ని. సో డిస్టెన్స్ టైం ఉన్నప్పుడు మనం స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ట్రైన్ యొక్క స్పీడ్ ఇప్పుడు ఎంత అవుతుంది? సో 280/20. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఎక్స్ ప్లస్ 280 ఈజ్ ఈక్వల్ టు 840, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 560 మీటర్. సో ఎక్స్ అనేది ఏంటి? ప్లాట్ఫామ్ లెంత్. సో అదే మనకి కావాల్సింది. నెక్స్ట్ చూడండి, ఏ ట్రైన్ ఓవర్టేక్ 2 persons who are walking in the same direction in which the train is going at the rate of 2 km/h and 4 km/h and passing them completely in 9 seconds and 10 seconds respectively. The length of the train is. చూడండి మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇచ్చారు? స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్, స్పీడ్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 2 km/h అని ఇచ్చేసారు అండ్ 4 km/h. సో 2 km/h ఫస్ట్ పర్సన్ ఇచ్చారు, సెకండ్ పర్సన్ది 4 km/h అని ఇచ్చారు. సో ఇప్పుడు km/h ఉన్నాయి మనకి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీటర్స్లో చెప్పమన్నారు. ఓకే, ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ మీటర్స్ అని ఇచ్చారు. కాబట్టి మీటర్స్లోకి చేంజ్ చేయడానికి మనం km/hని 5/18 తోటి మల్టిప్లై చేస్తాం. సో 2 into 5/18 that is equal to 5/9 meter per second. స్పీడ్ ఆఫ్ సెకండ్ పర్సన్ దట్ ఈస్ ఈక్వల్ టు 4 km/h కాబట్టి దీన్ని కూడా ఇలాగే మీటర్ పర్ సెకండ్స్లోకి చేంజ్ చేయాలంటే 4 into 5/18 మీటర్ పర్ సెకండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 10/9 మీటర్ పర్ సెకండ్. Length of the, so let the length of the train be x meters and its speed is y meter per seconds అనుకున్నట్లయితే చూడండి ఇక్కడ. సో స్పీడ్ ఇక్కడ రేటు స్పీడ్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం y మైనస్ 5/9. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఎంత? 5/9 దట్ ఈస్ ఈక్వల్ టు 9. సో x బై y మైనస్ 5/9 దట్ ఈస్ ఈక్వల్ టు 9. 9y, సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే చూడండి 9y మైనస్ 5, ఈ 9 పైకి వెళ్తుంది 9x. సో 9x 9 9s, సో 9y మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు x. 9y minus x is equal to 5. ఓకే, నెక్స్ట్ x బై దీన్ని సింప్లిఫై చేస్తున్నామా 9/90y minus 9x that is equal to 100. That is the first equation. దీని నుంచి x is equal to 50 meters. Length of the train is 50 meters. Train A cross a pole in 25 seconds and another train B cross a pole in 1 minute and 15 seconds. Length of the train A is half length of the train B. What is the respective ratio between the speeds of train A and B is? Okay, మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అండ్ ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి. టూ ట్రైన్స్ యొక్క రేషియో, స్పీడ్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ట్రైన్ ఏ క్రాస్ ఏ పోల్ ఇన్ 25 seconds and another train B cross a pole in 1 minute and 15 seconds. సో మినిట్స్ సెకండ్స్లో ఉన్నాయి, దాన్ని మొత్తాన్ని కూడా ఒకే యూనిట్స్లోకి మార్చినట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుంది చూడండి. లెంత్ ఆఫ్ ది ట్రైన్ B is equal to 2x meters. When a train cross a pole, it covers a distance equal to its own length. Required ratio is x by 25 is to 2x by 75. That is equal to 1/25, 2/75. అక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి 3:2 వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ట్రైన్ ఏ క్రాస్ ఏ పోల్ ఇన్ 33 seconds and another train B cross a pole in 55 seconds. Length of train A is 3/4 of train B. What is the respective ratio between the speed of train A and train B? చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లెంత్ ఆఫ్ ది ట్రైన్ బి అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం దాన్ని ఎక్స్ అనుకుందాం.
length of the train is equal to x meters. Length of the train A is equal to మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, length of the train 3/4 of train B. So 3/4 of train B. So m. Okay. Next, speed of train A is equal to 3x by 4 by 33 meter per second. Speed of train B is equal to x by, so చూడండి x, so 11 times 4 into, so 55 meter per seconds. Okay. Required ratio, that is equal to, required ratio ఎంత అవుతుంది చూడండి 3x by 4 into 33, x by 55, 5:4 అవుతుంది. Next, a 476 meters long moving train crossed a pole in 14 seconds. The length of a platform is equal to the distance covered by the train in 20 seconds. A man crossed the same platform in 7 minutes and 5 seconds. What is the speed of the man? So, ఇక్కడ కూడా మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చారు, ఆప్షన్స్లో కూడా మీటర్ పర్ సెకండ్స్లోనే ఇచ్చారు కాబట్టి మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు. So speed of train is equal to 476 by 14. So 476 by 14 speed of the train. ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చేస్తారు, అలాగే 14 సెకండ్స్ అని టైం ఇచ్చేస్తారు కాబట్టి 476 by 14, that is equal to 34 meter per second. Length of the platform is equal to speed into time. So speed is equal to ఇక్కడ 34 అని ఇచ్చారు, టైం 20. ఓకే, time 20, 34 into 20, 680 meters. Time taken to cover the platform 7 minutes 5 seconds. So 7 minutes 5 seconds ని మనం టోటల్గా సెకండ్స్లోకి మార్చినట్లయితే 7 minutes means 7 into 60 plus 5, 425 seconds. Speed of man is equal to length of platform by time taken. So length of platform is equal to మనకి ఇక్కడ 680 వచ్చింది, 680 by, so time taken 425 seconds. So 1.6 meter per second. Train A cross a pole and platform in 18 seconds and 39 seconds respectively. The length of platform is 157.5 meters. What will be the length of train B if it is equal to the sum of half of the length of the train A and twice the length of the platform? చూడండి, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రైన్ ఏ క్రాస్ ఏ పోల్ అండ్ ప్లాట్ఫామ్ 18 seconds and 39 seconds. క్రాస్ ఏ పోల్ని దాటినప్పుడు అలాగే ప్లాట్ఫామ్ దాటినప్పుడు వాటి యొక్క టైమ్స్ ఈ విధంగా ఉన్నాయి. ద లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈజ్ 157.5 meters. వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ బి if it is equal to the sum of half of the length? So చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం let the length of the train A is equal to x meters. As per the questions, x by 18 is equal to x plus 157.5 by 39. So 13x. సో దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ఇటువైపు క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తున్నారు అంతే. x is equal to 945 by 7, that is equal to 135 meters. సో ఇది చూడండి 67.5 plus 315. సో ఇక్కడ మా ప్లస్ ఇది యాడ్ చేస్తే వచ్చింది ఇక్కడ ప్లస్. ఓకే, 7 by 3, 382.5 meters. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద ప్రాబ్లమ్స్ చూడండి. ఏ బోట్ టేక్స్ 35 minutes less to travel 28 kilometers downstream than it takes to travel the same distance upstream if the speed of boat is still water is 14 kilometers per hour. What is the speed of stream? So still water లో అడుగుతున్నారు, ఇంకా what is the speed of stream అని అడుగుతున్నారు. సో చూడండి, let the speed of the stream be y kilometers per hour. Downstream speed of boat, that is equal to 14 plus y kilometers per hour. So boat upstream speed is equal to 14 minus y kilometers per hour. As per question, difference between the time taken by boat to travel upstream minus time taken by boat to travel downstream. So 28 by 14 minus y minus 28 by 14 plus a.
సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత 35/60. సో 35 సెకండ్స్ అని ఇచ్చారు కదా. ఓకే, నెక్స్ట్ సో 35 మినిట్స్ అని ఇచ్చారు కదా. ఓకే, 35/60. ఓకే, 28 ఇంటూ, సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తున్నాను చూడండి. దీన్ని ఇటు తీసుకొచ్చుకొని ఇది లోపల మల్టిప్లై చేయాలి. 14 క్యాన్సిల్, 28/2. సో సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది టోటల్గా 96y is equal to 196 minus y square. By solving this equation we get y is equal to 2 and speed of the stream is 2 kilometers per hour. Next, total time taken by a boat traveling from A to B and B to A is 1 hour 4 minutes. Speed of the boat in still water is 12 kilometers per hour and speed of the current in is 3 kilometers per hour. What is the distance between A to B? చూడండి ఇక్కడ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ ఈక్వల్ టు 12 kilometers per hour అని ఇచ్చేస్తారు. ఓకే, స్పీడ్ ఆఫ్ ది కరెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 kilometers per hour. స్పీడ్ అప్ స్ట్రీమ్ ఎంత అవుతుంది అప్పుడు 12 minus 3 9 kilometers per hour. అలాగే డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది యాడ్ చేయాలి కదా 12 plus 3 15 kilometers per hour. So let the distance from A to B is equal to x kilometers as per question. X by 9 plus x by 11 that is equal to 4/60. సో చూడండి 1 hour 4 minutes కదా. 1 hour 4 minutes మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు 4 minutesని 4/60 hours. సో అవర్స్లోకి చేంజ్ చేస్తాం. సో కిలోమీటర్స్ పర్ అవర్ కదా ఇక్కడ ఇచ్చింది స్పీడ్ వచ్చేసి. సో దీన్ని కూడా అవర్స్లోకి చేంజ్ చేస్తే ఇలా. నెక్స్ట్ చూడండి 15. సో 9లో 5 times, సో 5x plus 3x by 45. 8x by 45, x is equal to మనకి 6 kilometers. So distance between A and B, so it is 6 kilometers. A man crossed a stationary bus in 18 seconds. The same bus crossed a pole in 4 seconds. What is the respective ratio between the speed of the bus and the speed of the man? Okay. A man crosses a stationary bus in 18 seconds. So ఇక్కడ చూడండి, if the length of the bus మనకి తెలియదు దాన్ని x అనుకుంటున్నాం, then speed of bus is equal to ఎంత అవుతుంది x by 4 meter per second. Speed of man is equal to x by 18 meter per second. Required ratio that is equal to 9:2. నెక్స్ట్ అసైన్మెంట్స్ అంశమా ఇప్పటిదాకా చెప్పుకున్న కాన్సెప్ట్స్ మీద బేస్ చేసుకుని. సో థ్యాంక్ యూ.